నీకు సంఘ కాపరికి మధ్య పరిచారకులు ఉండాలి. వారిని నువ్వు ప్రేమించాలి, గౌరవించాలి. వాళ్ళు పిల్లగాలి కదా, నోటుకొచ్చినట్టుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడకూడదు. అర్థమైందా? దైవ సేవకుడు సంఘ కాపరి దానికి కానీ, దర్శించడానికి కానీ, పరామర్శించడానికి కానీ పరిచారకులను పంపితే పరిశుద్ధులకు తగినట్టుగా వారిని చూడమని రోమ 16లో దేవుడు మాట్లాడాడు. ఫీబే అను మన సంఘ పరిచారకురాలని పరిశుద్ధుల కనుక అపోస్తలులకు తగినట్టుగా చూడండి. సంఘంలో పరిచయం చేసే బిడ్డే కదా సమగ్గా మాట్లాడద్దో, జాగ్రత్త అంటూ పౌలు హెచ్చరిక చేశాడు. కనుక మన సంఘములన్నింటిలో ఇదే క్రమం. ఆత్మీయ నాయకత్వం ఉండాలి, వారిని ఆదుకుంటున్న యాజకులు ఉండాలి, వారికి సంఘానికి మధ్యలో పరిచారకులు ఉండాలి.